హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎకానమీలో కొన్ని బిట్స్ చూద్దాం. ఎకానమీలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారతదేశం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొదటి ప్రశ్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచ బ్యాంక్ ఎంతగా అంచనా వేసింది? భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ 6.3%. మరొక ప్రశ్న, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమానికి ఏ అంతర్జాతీయ సంస్థ రుణాలు అందిస్తుంది? ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమానికి ఏ అంతర్జాతీయ సంస్థ రుణాలు అందిస్తుంది అన్నాడు. రుణాలు అందిస్తుంది. ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. మరొక ప్రశ్న, ఏ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఇటీవల భారత్ను అత్యంత సమానత్వ దేశంగా వర్ణించింది? ఏ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఇటీవల భారత్ను అత్యంత సమానత్వ దేశంగా వర్ణించింది? ఆన్సర్ IMF. మరొక ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి ఇస్తున్న రుణాలు ఏ రూపానికి చెందినవి? చూడండి, ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి ఇస్తున్న రుణాలు ఏ రూపానికి చెందినవి అన్నాడు. ఆన్సర్ దీర్ఘకాలిక రుణాలు. మరొక ప్రశ్న, బహుపాక్షిక పెట్టుబడి హామీ ఏజెన్సీ. చూడండి, బహుపాక్షిక పెట్టుబడి హామీ ఏజెన్సీలో భారత్ ఎప్పటి నుంచి సభ్య దేశంగా ఉంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ 1994 నుంచి బహుపాక్షిక పెట్టుబడి హామీలో భారత్ సభ్య దేశంగా ఉంది. మరొక ప్రశ్న, ఆర్థిక విధానాలు, నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేయడంలో భారత్కు ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ సహాయపడుతుంది? ఏ అంతర్జాతీయ సంస్థ ఆర్థికంగా సహాయపడుతుంది అన్నాడు. ఆన్సర్ అంతర్జాతీయ ద్రవ్యనిధి. మరొక ప్రశ్న, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత? భారత వృద్ధి రేటు అడిగాడు ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరంలో. ఆన్సర్ 6.4%. మరొక ప్రశ్న, వ్యాపార సుంకాల సాధారణ ఒడంబడికకు సంబంధించి సరైంది. చూడండి, వ్యాపార సుంకాల సాధారణ ఒడంబడికకు సరైంది అన్నాడు. చూద్దాం, ఇక్కడ చూస్తే ఘాట్లో భారత్ ప్రారంభ సభ్య దేశం అనేది సరైంది. మరొక ప్రశ్న, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రదేశం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఉన్న ప్రదేశం అడిగాడు. ఆన్సర్ జెనీవా. ప్రధాన కార్యాలయం ఉన్న ప్రదేశం జెనీవా. మరొక ప్రశ్న, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి సృష్టించిన ఒక డాష్. చూడండి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి సృష్టించిన ఒక డాష్ అన్నాడు. ఆన్సర్ అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తి. మరొక ప్రశ్న, 2025-26లో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB భారతదేశానికి కింది వాటిలో ఏ అంశాల అభివృద్ధికి రుణాలు మంజూరు చేసింది అన్నాడు. ఆన్సర్ పట్టణ మౌలిక సదుపాయాలు, అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టుకు. మరొక ప్రశ్న, IMFకు సంబంధించి ఆర్థిక సంవత్సరం ప్రారంభం, ముగింపు కాలాన్ని గుర్తించండి. చూడండి, IMF ప్రారంభ కాలం మరియు ముగింపు కాలాలు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం, ముగింపు. ఆన్సర్ మే 1 నుంచి ఏప్రిల్ 30. మరొక ప్రశ్న, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను ఏ సంవత్సరంలో సృష్టించారు? చూడండి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ను ఏ సంవత్సరంలో సృష్టించారు? ఆన్సర్ 1969. మరొక ప్రశ్న, కింది వాటిలో IMF ప్రధాన లక్ష్యాలకు సంబంధించి సరికాంది. IMF ప్రధాన లక్ష్యాలకు సంబంధించి సరికాంది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ మానవ వనరుల అభివృద్ధి, రుణాల పంపిణీ అనేది సరికాదు ఇక్కడ. మరొక ప్రశ్న, భారతదేశం 2030 నాటికి, చూడండి 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంతరిస్తుందని ఏ ఆర్థిక సంస్థ అంచనా వేసింది? భారతదేశం 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరిస్తుందని ఏ ఆర్థిక సంస్థ అంచనా వేసింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ప్రపంచ ఆర్థిక వేదిక. మరొక ప్రశ్న, ప్రపంచ వాణిజ్య సంస్థ విడుదల చేసిన వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రివ్యూ ప్రకారం ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అన్నాడు. ఆన్సర్ 18వ స్థానం. మరొక ప్రశ్న, 2025 సెప్టెంబర్లో ప్రచురించిన IMF వరల్డ్ ఎకానమీ అవుట్లుక్ డేటా ప్రకారం పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అన్నాడు. ఆన్సర్ 4వ స్థానం. మరొక ప్రశ్న, ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థకు భారతదేశ రాయబారిగా శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ బ్రజీంద్ర నవనీత్. మరొక ప్రశ్న, ప్రపంచ కొనుగోలు శక్తి సమానత ఆధారంగా స్థూల దేశీయోత్పత్తి ప్రకారం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచ కొనుగోలు శక్తి సమానత ఆధారంగా స్థూల దేశీయోత్పత్తి ప్రకారం భారతదేశ స్థానం ఆన్సర్ 3వ స్థానం. మరొక ప్రశ్న, ప్రపంచవ్యాప్త ఆర్థిక కోణాల్లో 3వ మూల స్తంభంగా ఏ సంస్థను పేర్కొంటారు? చూడండి, ప్రపంచవ్యాప్త ఆర్థిక కోణాల్లో 3వ మూల స్తంభంగా ఏ సంస్థను పేర్కొంటారు? ఆన్సర్ ప్రపంచ వాణిజ్య సంస్థ. మరొక ప్రశ్న, భారతదేశం నామినేట్ చేసిన ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అన్నాడు? ఆన్సర్ పరమేశ్వరన్ అయ్యర్. మరొక ప్రశ్న, ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ఎవరు? చాలా ఈజీ ప్రశ్న ఇది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ఎవరు అన్నాడు? ఆన్సర్ అజయ్ బంగా. మరొక ప్రశ్న, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ ప్రపంచంలోని ఏ కరెన్సీల విలువపై ఆధారపడి ఉండదు? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ ప్రపంచంలోని ఏ కరెన్సీ విలువపై ఆధారపడి ఉండదు? ఆన్సర్ రూబుల్. మరొక ప్రశ్న, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలో భారతదేశం తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైంది ఎవరు? భారతదేశం తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైంది ఆన్సర్ ఉర్జిత్ పటేల్. మరొక ప్రశ్న, కింది వారిలో IMFలో అత్యున్నత నిర్ణయాధికారం ఉన్నవారు ఎవరు? చూడండి, ఇక్కడ IMFలో అత్యున్నత నిర్ణయాధికారం ఉన్నవారు ఎవరు అన్నాడు? ఆన్సర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. మరొక ప్రశ్న, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య. చూడండి, ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అని అన్నాడు? ఆన్సర్ 191. మరొక ప్రశ్న, ప్రస్తుత అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్. చూడండి, ప్రస్తుత అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అన్నాడు? ఆన్సర్ క్రిస్టలినా జార్జివా. మరొక ప్రశ్న, 2024 నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత? ప్రపంచ వాణిజ్య WTOలో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత 2024 నాటికి? ఆన్సర్ 166. మరొక ప్రశ్న, సుమారు 10 ఏళ్ల ప్రతిష్టంభన తర్వాత ఆహార భద్రతకు సంబంధించి ఏ అంశంపై WTOలో భారతదేశంతో చర్చలు జరపడానికి యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉంది? ఆన్సర్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ నిబంధనలకు. మరొక ప్రశ్న, కింది వాటిలో WTO లక్ష్యం కానిది అన్నాడు. చూడండి, WTO లక్ష్యం కానిది ఏది అన్నాడు ఇక్కడ? ఆన్సర్ సభ్య దేశాల చెల్లింపుల బ్యాలెన్స్ పరిస్థితిని మెరుగుపరచడం. మరొక ప్రశ్న, IMFలో చూడండి ఫ్రెండ్స్, ప్రశ్న ఇక్కడ IMFలో భారత్ కోటా శాతం ఎంతకు పెరిగింది అన్నాడు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఆన్సర్ 2.75% పెరిగింది. మరొక ప్రశ్న, దేశ అభివృద్ధిని కొలవడానికి ప్రపంచ బ్యాంక్ ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తుంది? చూడండి, దేశ అభివృద్ధిని కొలవడానికి ప్రపంచ బ్యాంక్ ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తుంది అన్నాడు? ఆన్సర్ తలసరి ఆదాయం. మరొక ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులను రక్షించడం, పేదరికం తగ్గింపు, సంక్షోభ నివారణ లాంటి కార్యక్రమాలు కింది వాటిలో ఏ సంస్థ నిర్వహిస్తుంది అన్నాడు? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. మరొక ప్రశ్న, అత్యంత అనుకూల దేశం అనే పదం కింది వాటిలో దేనితో ముడిపడి ఉంటుంది? అత్యంత అనుకూల దేశం అనే పదం దేనితో ముడిపడి ఉంది అని అన్నాడు? చూద్దాం, ఇక్కడ ఆన్సర్ WTO వాణిజ్య విధానాలు. మరొక ప్రశ్న, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని ఏ సంస్థను పిలుస్తారు? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని ఏ సంస్థను పిలుస్తారు అన్నాడు? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలో అంతర్జాతీయ సంస్థలు, వాటి మీద కొన్ని బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.